ఫ్రెండ్స్, వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 18కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి Jan 17th, టైం వచ్చేసి 10:30 అయితే అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ వీక్ ఆటో న్యూస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి టాటా నుంచి. టాటా అందరికి ఎంతగానో ఇష్టమైన కార్ టాటా పంచ్ అయితే మొత్తానికి January 13th లాంచ్ చేసింది. ఈ కార్ ఈసారి ఏమేం చేంజెస్ చేశారు ఒకసారి దీని గురించి మాట్లాడుకుంటే, మెయిన్ గా ఇప్పుడు డిజైన్ లో చాలా చేంజెస్ అయితే చేశారు. ముఖ్యంగా మనం టాటా పంచ్ ఈవీ చూసాం కదా, రీసెంట్ గా వచ్చింది. ఆ పంచ్ ఈవీ ఏవైతే ఎస్థెటిక్స్ ఉన్నాయో ఎక్స్టీరియర్ గా, ఫ్రంట్ అయితే బంపర్ గానీ, లైట్స్ గానీ, బ్యాక్ డిఆర్ఎల్స్ కానీ, ఎల్ఈడి డిఆర్ఎల్స్, ఈసారి కనెక్టింగ్ డిఆర్ఎల్ కూడా వస్తుంది. మొత్తం అయితే చేంజ్ చేసేసారు. ఇంకా ఇంటీరియర్ విషయంగా చూసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ సీట్స్ కి థై సపోర్ట్ ఇవ్వడం గానీ, అండ్ క్రూజ్ కంట్రోల్ యాడ్ చేశారు. ఇంకా దీనిలో మేజర్ చేంజ్ ఏమన్నా ఉంది అని అనుకుంటే, ఈసారి టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే మనకు యాడ్ చేశారు. ఈ ఇంజన్ నెక్సాన్ లో కూడా వాడతారనమాట. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. దీని పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ మీకు స్క్రీన్ మీద అయితే వేస్తాను చూడండి. ఈ కార్ మనకు పెట్రోల్, టర్బో పెట్రోల్ అండ్ సిఎన్జి వేరియంట్స్ అయితే మనకు అవైలబిలిటీ ఉంది. ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో అవైలబిలిటీ ఉంది. ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ ఏదైతే చెప్పానో అది ఓన్లీ మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో మాత్రమే అవైలబిలిటీ ఉంది. వీళ్ళు మెయిన్ గా దేనికోసం తీసుకొచ్చారు ఓన్లీ మాన్యువల్ అంటే, ఈ టర్బో పెట్రోల్ కి జనాలు ఇక్కడ కొనే జనాలు ఏంటంటే ప్యూర్ డ్రైవ్ ఎంతూజియాస్ట్లు ఉంటారనమాట. సో అందుకోసమని వీళ్ళు మాన్యువల్ ట్రాన్స్మిషన్ తీసుకొచ్చా అని చెప్తున్నారు. ఇక సేఫ్టీ విషయానికి వస్తే, టాటా పంచ్ అనేది సేఫ్టీకి పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చాలా వీడియోస్ అయితే చూస్తుంటారు, టాటా పంచ్ దేనికన్నా గుద్దినా కూడా టాటా పంచ్ వెహికల్ లో ఉన్న వాళ్ళకైతే సేఫ్ ఉంటారు, వెహికల్ కి అయితే ఏమయ్యేది కాదు. సో బాడీలో కానీ ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా సేఫ్టీ విషయంలో స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం కానీ అన్ని అయితే ఉన్నాయి. ఈ ఈవెంట్ లోనే వీళ్ళు ఇది డిస్ప్లే అయితే చేశారు. డైరెక్ట్ ఒక క్రాష్ టెస్ట్ అయితే సిఆర్ఆర్ చూసాం కదా, సో అలాగే క్రాష్ టెస్ట్ కూడా చేశారనమాట. ఈ క్రాష్ టెస్ట్ లో ఏంటంటే డైరెక్ట్ ప్రాక్టికాలిటీని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు డైరెక్ట్ ఒక లారీతో క్రాష్ టెస్ట్ అయితే చేశారు. ఈ టెస్ట్ లో ఇది ఏదైతే మనం క్రైటీరియా చూసుకుంటామో అన్ని క్రైటీరియాస్ లో ఇది పాస్ అయింది. అండ్ భారత్ ఎన్కప్ ఏదైతే ఉందో అందులో 5 స్టార్ రేటింగ్ కూడా వచ్చింది. అండ్ దీని ప్రైస్ విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రైస్ చూసుకుంటే చాలా అగ్రెసివ్ అయితే పెట్టారు. బేస్ వేరియంట్ 5.59 lakh అయితే పెట్టారు. ఇది పెట్రోల్ ఇంజన్ లో మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుంది. అండ్ టాప్ ఎండ్ పెట్రోల్ ఇంజన్ లో చూసుకుంటే మనకు 9.54 lakh అయితే ఉంది. సిఎన్జి వర్షన్ బేస్ ప్రైస్ 6.69 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. 9.29 lakh అయితే ఎండ్ అవుతుంది. టర్బో పెట్రోల్ ఇంజన్ ఏదైతే ఉందో అది 8.29 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 9.79 lakh అయితే వరకు ఎండ్ అవుతుంది మనకు. ఇది ప్రైస్ విషయానికి వస్తే ఇవన్నీ ఎక్స్షోరూమ్ ప్రైస్ మాత్రమే, ఒకసారి దృష్టిలో పెట్టుకోగలరు. టాటా పంచ్ మన ఛానల్లో రివ్యూ కోసం కూడా చూస్తున్నాము, తొందరలో రివ్యూకి అయితే తీసుకొస్తాను. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హోండా నుంచి. హోండా తన ఐకానిక్ లోగోని అయితే చేంజ్ అయిపోతుంది. ఇది మీరు పాత హోండా లోగో చూసుకుంటే హెచ్ అని రాసి దాని మీద సర్కిల్ అయితే ఉంటుంది, రౌండ్ సర్కిల్ అయితే ఉంటుంది. ఈసారి జస్ట్ అది హెచ్ అని ఉంది. ఈ లోగోని మనం రీసెంట్ గా హోండా 0 సిరీస్ అనేసి, ఆల్ఫా సిరీస్ అని ఒక కార్స్ తీసుకొచ్చారు, ఈవీ కార్స్ అవి, అది ఫ్యూచర్ కార్స్ అనమాట. వాటికి ఈ డిజైన్ అయితే చూసాము. ఫస్ట్ ఈ లోగోని అయితే ఇప్పుడు సేమ్ మహీంద్రా లాగా ఎలక్ట్రిక్ కార్స్ కి సేమ్ ఇన్ఫినిటీ లోగో ఉంటుంది కదా, సో ఆ లోగో లాగా తీసుకొస్తారేమో. సపరేట్ గా హెచ్ఎన్ లోగో ఈవీ కార్స్ వరకే తీసుకొస్తారని పరిమితం చేస్తారని అనుకున్నాము. కానీ ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ ఈవీ కార్స్ తో పాటు హైబ్రిడ్ కార్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా తీసుకొచ్చే ప్లాన్ లో ఉంది. మొత్తం హోండా బిజినెస్ కి అయితే మొత్తం ఇదే ఒక సింబల్ గా మారిపోతుందని చెప్తున్నారు. తొందరలో మనం హోండా ఐకానిక్ హోండా లోగోని అయితే చూడలేకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి. రాయల్ ఎన్ఫీల్డ్ కొత్తగా క్రాఫ్టన్ అయితే పార్ట్నర్షిప్ తీసుకుంది. ఇది క్రాఫ్టన్ అంటే మనకు గుర్తొచ్చింది ఏంది, బీజీఎంఐ గేమ్ లో ఇప్పుడు మనం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అయితే చూడొచ్చు. కాంటినెంటల్ GT 650 అండ్ క్లాసిక్ 350 బైక్స్ అయితే మనం చూడొచ్చు. రీసెంట్ గా BGMI 4.2 అప్డేట్ వచ్చింది కదా, దాంట్లోకి అయితే యాడ్ చేయనున్నారు. ఇది మనకు మోస్ట్లీ ప్లేయర్స్ కి January 19 నుంచి ఇన్ గేమ్ లో అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హర్యానా నుంచి. హర్యానాలోని గుర్గావ్కి చెందిన ఒక ఇది స్టార్ట్అప్ కంపెనీ అనమాట, బ్లింక్ మొబిలిటీ అని. ఈ కంపెనీ రీసెంట్ గా ఒక కార్ అయితే ఇండియన్ రోడ్స్ పైన టెస్ట్ అయితే చేసింది. ఈ కార్ చూడడానికి సేమ్ నానో లాగా ఉంది. దీని పేరు పాడ్ అని చెప్తున్నారు. వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఈ కార్ ని అర్బన్ మొబిలిటీ ఏదైతే మనం MG కామెట్ టీవీ చూసాం కదా, అంటే ఎక్కువ ఫస్ట్ లో స్టార్టింగ్ లో కూడా మనము MG కామెట్ టీవీ తెచ్చినప్పుడు ఇది ఎవరు కొంటారు పెద్దగా అనుకున్నాం, కానీ చిన్న కాంపాక్ట్ సైజ్ ఉంది కదా ఎవరు కొంటారు అనుకున్నాం, కానీ ఇప్పుడు దానికి సేల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో అలానే మెయిన్ గా సిటీస్ ని టార్గెట్ చేస్తే తీసుకొస్తున్నారు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది 4-wheeler కార్ విత్ స్వాపబుల్ బ్యాటరీస్ అయితే రాబోతుంది. అవును నిజమే, బ్యాటరీస్ మనం స్వాప్ చేసుకునే అంటే ఛార్జింగ్ పెట్టిన అవసరం లేదు. డైరెక్ట్ వెళ్ళామా, స్వాప్ చేసుకున్నామా, మళ్ళీ బ్యాటరీ పెట్టుకున్నామా, ఇంక వెళ్ళిపోయామా, ఈ కైండ్ ఆఫ్ ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. చూడాలి. ఇదేంటంటే ఈ కార్ ప్రైస్ కూడా వీళ్ళు బేసిక్ 3-wheeler ఏదైతే వస్తుందో అంటే ఆటోలు అవి ఉంటాయి కదా, ఆ ప్రైస్ కే వీళ్ళు దీన్ని అందజేయాలని చూస్తున్నారు. చూడడానికైతే ఈ కార్
కార్ చాలా ముద్దుగా అనిపిస్తుంది. మనకు ఫ్రంట్ హెడ్ లైట్స్ కానీ, బ్యాక్ సైడ్ కూడా చిన్న స్టాపర్ లైట్ టైప్ లో బ్లింక్ అని రాస్తుంది. చూడాలి ఈ కార్ ఇండియన్ మార్కెట్ లోకి వచ్చాక ఎలా వర్కౌట్ అయిద్దో లేదో అనేది. నెక్స్ట్ వచ్చేసి మారుతి సుజుకి నుంచి. మారుతి సుజుకి విక్టోరియస్ కార్ రీసెంట్ గా లాంచ్ అయింది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఈ కార్ ని ఇప్పుడు వీళ్ళు గ్లోబల్ గా ఎక్స్పోర్ట్ చేసే ప్లాన్ అయితే ఉందన్నమాట. మెయిన్ గా వీళ్ళు 100 పైగా కంట్రీస్ కి వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. గ్లోబల్ గా ఈ కార్ నేమ్ అయితే వీళ్ళు చేంజ్ చేశారు, అక్రాస్ అని పెట్టారు. మెయిన్ గా ఇది సేఫ్టీ పరంగా చూసుకున్నా కూడా గ్లోబల్ ఎన్కాప్ లో కానీ, భారత్ ఎన్కాప్ లో కానీ 5 స్టార్ రేటింగ్ అయితే పొందింది. చూడాలి గ్లోబల్ మార్కెట్ లో దీని సేల్స్ ఎలా ఉంటాయి అనేది. నెక్స్ట్ వచ్చేసి బజాజ్ చేతక్ నుంచి. బజాజ్ చేతక్ సిరీస్ లో కొత్త వెహికల్ అయితే లాంచ్ చేసింది. ఇది ఎంట్రీ లెవెల్ బైక్ గా కూడా చెప్పుకోవాలి చేతక్ సిరీస్ లో. ఈ బైక్ పేరు వచ్చేసి చేతక్ 2501. ఇది చేతక్ 25 సిరీస్ లో వస్తుంది. దీని తర్వాత మనకు చేతక్ 30 సిరీస్ ఉంది అండ్ 35 సిరీస్ ఉంది. అవి మనకు ప్రీమియం మోడల్స్ అనమాట. ఇది కొద్దిగా బేస్ మోడల్ టైప్ లో వస్తుంది. ఇక దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నా కూడా 91,399 రూపీస్ అయితే ఉంది. అండ్ మెయిన్ గా చూసుకుంటే ఈ వెహికల్ మొత్తం మీకు మెటల్ బాడీతో అయితే వస్తుంది. ఇది ఈవీ బైక్ కాబట్టి దీని బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 2.5 కిలోవాట్ అయితే ఉంది. ఇక రేంజ్ విషయానికి వస్తే 113 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక చార్జర్ చూసుకుంటే 750 వాట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఛార్జింగ్ టైం విషయానికి వస్తే మాత్రం 0 to 80 2.2 అవర్స్ అయితే పడుతుంది. 100% కావాలంటే 3 hours 45 minutes అయితే పడుతుంది. దీని టాప్ స్పీడ్ చూసుకుంటే మనకు 55 కిలోమీటర్స్ ఉంది. అండ్ 6 కలర్స్ లో మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఈ బైక్ టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే మెయిన్ గా పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, జస్ట్ ఎక్కడికన్నా వెళ్ళి సామాన్ తెచ్చుకోవడం కానీ, కూరగాయలు తెచ్చుకోవడం కానీ, అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి తీసుకొచ్చారు. ఒకసారి ఇది చూడాలి ఎలా ఉంటాయి దీని సేల్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి హీరో నుండి. హీరో కంపెనీ రీసెంట్ గా ఒక ఫ్రెంచ్ కంపెనీతో టైప్ అయింది. దీని పేరు వాల్యూ అనమాట. ఈ కంపెనీతో టైప్ అయి వీళ్ళు బైక్స్ కూడా అడాస్ ఫీచర్ అనేది తీసుకురానున్నారు. బైక్స్ అడాసా అంటే రీసెంట్ గా మనం అల్ట్రావైలెట్ X47 బైక్ లో కూడా చూసాం. బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ కానీ, దాని తర్వాత ఫార్వర్డ్ కలిజన్ కానీ, ఒక అలర్ట్ సిస్టమ్ అయితే ఉంటుంది. సేమ్ అదే విధంగా హీరో కంపెనీ కూడా వాల్యూ అనే కంపెనీతో టైప్ అయ్యి ఈ తొందరలో హీరో బైక్స్ అన్నిటికీ ఈ ఫీచర్ అయితే తీసుకురానుంది. అరాస్ అంటే అడ్వాన్స్ రైడర్ అసిస్టెంట్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి పూణే నుంచి. పూణే గవర్నమెంట్ రీసెంట్ గా వాళ్ళ పోలీసులకి పాట్రోలింగ్ కోసం 100 బజాజ్ డామినర్ బైక్స్ అయితే వాళ్ళకి అందజేసింది. ఈ బైక్స్ టోటల్లీ కస్టమ్ మేడ్ బైక్స్ అనమాట. ఎందుకంటే పోలీసులు అనగానే మనకు గుర్తు వచ్చేది సైరన్లు కానీ, ఆ వాకీ టాకీలు ఉంటాయి కదా, పుష్ టు టాక్ బటన్స్, హలో హలో అంటుంటారు కదా, అవైతే కానీ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ ఫీచర్స్ అన్ని ఈ బైక్ లాగైతే వీళ్ళు కస్టమ్ మేడ్ అయితే చేశారు. ఈ బైక్ లో మెయిన్ గా వీళ్ళు ఏమేమి మాడిఫై చేశారనుకుంటే LED ఎమర్జెన్సీ లైట్స్, సైరన్స్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్, పుష్ టు టాక్ రేడియో ట్రాన్స్మిషన్స్, GPS ట్రాకింగ్, ఇలా చాలా ఫీచర్లు అయితే యాడ్ చేశారు. అండ్ దీనికి సైడ్ ప్యానియర్స్, టాప్ బాక్స్ కూడా ఇచ్చారు. ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఇండియన్ మేడ్ బైక్స్ కాబట్టి ఇలా ప్రతి గవర్నమెంట్ కూడా తీసుకొస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీక్ ఆటో అప్డేట్స్ విషయానికి వస్తే, రేపు మన ఛానల్లో BYD C-Line 7 వెహికల్ రివ్యూ అయితే రాబోతుంది. అందరు తప్పకుండా చూసేయండి. అండ్ నెక్స్ట్ వీక్ మెయిన్ గా ఈ 7X అండ్ పంచ్ అయితే లాంచ్ అయినాయి. వీటిలో మీరు ఏ కార్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారో చెప్తే దాని గురించి వేరియంట్స్ ఎక్స్ప్లెయిన్ వీడియో చేస్తాను. నెక్స్ట్ వీక్ మరిన్ని ఆటోమొబైల్ కంటెంట్ తో మీ ముందుకు వచ్చేస్తా. ఈసారి అన్నయ్య కూడా ఉంటాడు, మంచి ఫన్ కూడా ఉంటుంది. అంతవరకు సెలవు, బై బై.